गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आपदा अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। नीलातुङ्गस्तनगिरितटी सुप्त उद्बोधकृष्णं पारात्यं स्वं श्रुतिशतसरसिद्ध अध्यापयन्ति सोशिष्टायां सरिनिगणितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूयास्तु एव। హరి ఓం. ఈరోజు మనం 9వ గోపిక 14వ పాసురం. ఈ 9వ గోపిక అంటే అల్వా. ఈయన పేరు విప్రనారాయణ. విప్రనారాయణ అంటారు, లేకపోతే తోడి అడి తోడి అడి తోడి అడి తొందరి పొడి తోడి ఆడి పొడి. తోడి అంటే భక్తులు, అడి అంటే పాదములు, తొందరి పొడి పొడి అంటే ధూళి, భక్తుల పాద ధూళి అని చెప్పారు. అందుకోసం భక్తాంగి రేణు అల్వాల భక్తాంగి రేణు ఈయన పేరు విప్రనారాయణ. ఈయన వేదాంగాలు బాగా చదివి బ్రహ్మచర్యం పాటించి చివరికి ఏం ఆలోచించిందంటే ఇవన్నీ లాభం లేదు, ఆ శ్రీరంగ నాయనికి మాలా కైంకర్యమే చాలా మేలు అని మాలా కైంకర్యం చేయదలుచుకుంది. చూడండి, వేదాలు చదివిండు, బ్రహ్మచర్యం పాటించుడు, ఇవన్నీ పక్కకు పెట్టేసి ఆ రంగనాథునికి ఏమిష్టము మాల కైంకర్యమే చాలా మేలని మాల కైంకర్యాన్ని చేయడానికి తన సొంత ఊరు వదిలిపెట్టి రంగనాథ క్షేత్రానికి వచ్చింది. ఆ రంగనాథ విష్ణు చిత్తుడు ఈయన విప్రనారాయణ తొందర ఈయన కూడా మాల కైంకర్యమే, విష్ణు చిత్తుడు లాగానే. అయితే ఈ రంగనాథ క్షేత్రంలో ఈయన ఒక తోట పెంచి అందులో పూల మొక్కలు పెంచి ఈ యొక్క కైంకర్యం చేస్తూ ఉన్నాడు. ఇలా చేస్తూ ఉండగా ఒకరోజు ఒక దేవదేవి అంటే ఒక వేశ్య, ఆమె తన ఊరికి పోతూ పోతూ దాహం వచ్చడం వల్ల ఈ పూల తోటకు వచ్చింది. విప్రనారాయణ పూల తోట దగ్గరకు వచ్చి దాహం తీసుకొని చూస్తే ఈ విప్రనారాయణ కనబడ్డాడు. విప్రనారాయణ మీద మనసు పడ్డాడు. ఎలాగైనా సరే ఈయనను తను వశం చేసుకోవాలనుకునేది. తన అక్క అయినటువంటి ఆమెతోని శపథం కూడా చేసింది. 6 నెలల ఈ విప్రనారాయణ నా వశం చేసుకుంటా, 6 నెలలు అని చెప్పి ఒక విరాగిని లాగా, ఒక సన్యాసి లాగా ఈయన దగ్గరకు వచ్చి, సార్ ఎంతో వినయంగా నేను మీకు పూల తోటలో నేను పూలు తెంపుతాను, నేను వనపు ఇది మాల కడతాను అని ఆయనతో చెప్పి ఆయన దగ్గర ఆ పనికి చేయి. ఇలా ఉండగా ఒక రోజు వర్షం రాత్రి ఈయన ఆమెకు లొంగిపోయాడు. ఎవరు విప్రనారాయణ లొంగిపోయిన తర్వాత ఇంకా ఇవన్నీ మర్చిపోయాడు. ఇది సంఘం వల్ల ఎంత ప్రమాదం వస్తుందో చూడండి, మనం అది గమనించి. సంఘం జరిగింది, ఈయన పాతాళంలోకి వెళ్ళిపోవడం జరిగింది, మార్గం తప్పింది, భగవత్ మార్గం. ఈ యొక్క దేవయాని దగ్గర దేవదేవి మొదలు నింపాడు, ఈమె దగ్గర ఉన్నాడు.
ఇలా కొంతకాలం ఉన్నప్పుడు తల్లి ఏం చేసింది, ఈ దగ్గర డబ్బులన్నీ గుంజుకున్నది, ఇంటికి వెలుగుతుంది. అప్పుడు ఇంకా వచ్చేసి ఆ రంగనాయకుని అనుగ్రహం వలన, స్వామి అనుగ్రహం ఉన్నది, ఎందుకంటే భక్తులు కదా, ఆ అనుగ్రహం ఈయన మీద పడ్డది కాబట్టి ఈతను ఈ యొక్క కామాన్ని వదిలిపెట్టి మళ్ళా భగవంతుని కైకాయని మొదలు అలా చేస్తూ చేస్తూ కాలం గడిపింది అన్నమాట. ఈ విధంగా ఈయన తిరుమలని ఒడిచారు ఒక సుప్రభాతం రాశారు. ఈయననే రాశారు విప్రనారాయణ. ఇది సుప్రభాతం మన ఆండాలకు రాసిన ఈ తిరుపైకట ముందు ఈ సుప్రభాతం మనం చదువుతున్నాం. ఇది ఈయన రాసిందే అనమాట. ఈయన ముకుందమాల అనే ఒకటి రాసింది. ముకుందమాల అది 12 మంది అనువాదాలు ఉంటాయి. ముకుందమాల అది కూడా నిత్యము పారాయణం. ఇలాంటి విప్రాణం ఈయన భక్తి జ్ఞానము వైరాగ్యంతో ఉన్నటువంటి ఇలాంటి గోపిక ఈరోజు ఆ గోపికను మనం లేపుతుంది. అంటే ముకుందమాల రాసింది కులశేఖరాలు. హౌదు లేదా ఈయనండి విప్రనారాయణ. పంచాయతీ సూత్రం కులశేఖరాది కదా. ఆయన వేరే రాసింది. ఒక 2-3 పుస్తకాలు చూస్తుంది. ఈయన ఏ అంశంతో వచ్చినట్టే వైజయంతిమాల. ఈయన వైజయంతిమాల అంశం. ఇప్పుడు అల్వార్లందరూ ఆ సింహన్నారుని, ఒకరు శంఖము, ఒకరు గద, ఒకరు ఖడ్గము, ఒకరు సుదర్శన చక్రము, ఒకరు విశ్వక్షేణుడు, ఆ తర్వాత ఇప్పుడు వైజయంతిమాల. ఆయన దగ్గర ఉన్నన్ని వస్తువులన్నీ అల్వారులకు వచ్చి దక్షిణ దేశంలో వాళ్ళు ఈ యొక్క భక్తులని భగవంతుని మార్గానికి వాళ్ళు మళ్లించడం జరిగింది అనమాట. అది మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత గొప్ప అమ్మాయి అన్నమాట. ఎవరు? ఇప్పుడు మన లేఖ గోపిక, 9వ గోపిక. ఇప్పుడు మనం పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. உங்கள் புலைக்கடை தோட்டத்து வாவியில் செங்கல் வீர் வாய் நெகிழ்ந்து அம்பலுவாய் கும்பின் கான் செங்கல் பொடி கூரை வெம்பல் தவர் தவர் தங்கள் திருக்கோயில் சங்கிடுவான் போதந்தார் உங்களும் உள்ளம் எழுப்புமான் வாய் பேசும் நங்காய் இழிந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கட செக்கல் மீண்டும் தலை கையன் పంకయ కన్నిన్నాయి పాడేడో రెంపావాయ్. ఈ అమ్మాయి ఏం చేసిందంటే, మీరందరికంటే ముందు నేను వస్తాను, నేనే మీ అందరినీ లేపుతానని మాట చెప్పింది. కానీ మంచిగా పాడు. ఇది ఈ అమ్మాయి. నేనే మీ అందరికంటే ముందు వస్తాను, మేము అందరినీ నేను లేపుతాను, మీరేమి ఇది చేయొద్దని చెప్పి తాను లేవలే ఈరోజు పండుకోండి. ఇది విషయం. ఇప్పుడు ఈమె ఏడుంది, ఉంగల్ అంటే ఉంగల్ పులైకడై తోటత్తు వావియల్ అర్థం చెప్తుంది. ఉంగల్ అంటే నీది, ఉంగల్ నీ యొక్క ఉంగల్ పులైకడై, పులై అంటే పెరిగి తోట. అంటే ఈమె భవనం చాలా పెద్దగా ఉన్నది. ఆ భవనం వెనకాల పెరిగి తోట ఉన్నది. తోటత్తు వావియల్ అంటే వావి. ఇది మనకు ఆ పాసం కావచ్చు అర్థం కాదు. ఉంగల్ పులైకడై తోటత్తు వావియల్. దాంట్లో ఏమైంది? సెంగల్ నీరు బావి, దిగుడు బావి ఉన్నదన్నమాట. అంత పెద్ద భవనము, పెద్ద తోట, బావి. అక్కడ ఏం జరిగింది? ఆ బావిలో తొంగి చూస్తే ఏమున్నది? సెంగల్ వీరు వాయు నెక్కిలిండు, ఎర్ర తామర పూలు వికసించింది. సెంగల్ వీరు వాయు నెక్కిలిండు, వాయు నెక్కిలింటే వికసించినాయి. సెంగల్ వీరు అంటే ఎర్రని తామర పూలు. సెంగల్ వీరు వాయు నెక్కిలిండు. అంబల్ అంటే నల్ల కలవలు. నల్ల కలవలు వాయుముఖులిండు, అవి ముడుచుకోపోయింది. అందుకోసం తెల్లవారిందమ్మా. అంటే సూర్యోదయం అయినప్పుడు తామర పూలు వికసిస్తాయి, నల్ల కలవలు ముడుచుకోపోయింది. ఇది ఏం గుర్తనమాట? తెల్లవారిందని గుర్తు అని చెప్తుంది. లేపడం కదా తెల్లవారిందమ్మా. ఒక విషయము, ఇది ఆమె ఒప్పుకుంటలేదు, ఇది ఊహించుకోవాలి, ఒప్పుకుంటలేదు. ఆమె ఇంట్లో వెనుక భాగమున పెరిగి తోటలో బావిలో పూలు వికసించే సంగతి నీకెట్ట తెలుసు ఈమెకు, వీళ్ళకు? అంటే వీళ్ళు వచ్చి బయట వచ్చి అరుస్తా ఉన్నారు, అమ్మా లేవమ్మా అంటే లేస్తలేదు. చప్పుడు లేదు కాబట్టి దారి పోనే లేదు, వేరే దారి. ఈ గుమ్మం దగ్గర దొడ్డి దారి కనబడ్డది. ఆ దొడ్డి దారి కూడా లోపలికి పోయింది.
పోతే అక్కడ ఈ పూల తోట బావి అన్ని కనబడింది. కనిపించింది. ఇప్పుడు ఇది విషయం. ఆమె ఎవరు? ఆమె ఏమంటే తెలుసా, మీరు నా ఇంటి ముందట వచ్చారు కాబట్టి మీ ముఖాలే వికసించినాయి. నేను పలుకుతలేను కదా, నేను మాట్లాడతలేను కాబట్టి మీ ముఖాలు వాడిపోయినాయి. ముఖాలు వికసించినంటే ఎర్రతాములు వికసించినాయి. నేను మాట్లాడతలేను కాబట్టి మీ ముఖాలు వాడిపోయినాయి కాబట్టి నల్లకల్లో ముఖిలించిపోయినాయి. ఇది తెల్లవారికి గుర్తు కాదు అన్నది. అంటే ఇంకొక గుర్తు చెప్తున్నాను. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? செங்கல் பொடி கூரை வெம்பல் தவர் தவர் தங்கல் திருக்கோயில் సంగిడివాన్ పోదందా. ఈ రెండు లేండి. సెంగల్ పొడి, సెంగల్ అంటే కావిరాయి పొడి. కావిరాయి పొడి అంటే ఎర్రని పొడి. అంటే వాడు తయారు చేస్తున్నారు అప్పట్లో ఎర్రని పొడితో. సెంగల్ పొడి కూర అంటే వస్త్రాలు, అంటే పెద్ద ఒక కాటన్ వస్త్రం అన్నమాట. పెద్ద చీర, కాటన్ చీరని ఈ కావిరాయి పొడి అంటే ఎర్రని పొడి రంగులో ముంచడం అన్నమాట. అంటే కాషాయ వస్త్రాలు ధరించాలి. సెంగల్ పొడి కూర అంటే కాషాయ వస్త్రాలు అనకుండా కావిరాయి పొడిలో ఈ యొక్క వస్త్రాలను తడిపినారన్నమాట. అంటే కాషాయ రంగు అంటే సన్యాసి. సెంగల్ పొడి కూర వెంపల్ తవర్. వెంపల్ అంటే తెల్లని పలువర్ష కలిగినటువంటి తపస్సు చేసిన వాడు. అంటే తెల్లగా ఉన్నాయి ఇలా పండ్లు. అంటే ఏంటిది? కాషాయ వస్త్రాలు దేనికి గుర్తు? కాషాయ వస్త్రము వైరాగ్యానికి గుర్తు. తెల్లని పండ్ల వరుస ఉన్నదంటే ఏంటి గుర్తు? అంటే వీళ్ళు వాక్శుద్ధి ఉంది. వాక్శుద్ధి ఉంది వీళ్ళకు. ఆహారం సాత్విక ఆహారం తీసుకుంటున్నారు. ఎందుకంటే పండ్లు తెల్లగా ఉన్నాయి. సాత్విక ఆహారం అంటే వీళ్ళు తామస ఆహారం తీసుకుంటారు. సాత్విక ఆహారం తీసుకుంటున్నాడు. తపస్సంపన్నుడు అన్నమాట వీళ్ళు. అందుకోసమే ఏమన్నది? செங்கல் கூரை వెంపల్ తవర్ తంగల్ తిరుకోయి. తమ తిరుకోయి అంటే గుళ్ళకు, తమ గుళ్ళకు సంగిడివాన్ కుంచెకోల పట్టుకొని అంటే తాళచేవి పట్టుకొని వెళుతున్నారమ్మా. గుళ్ళోకి వెళుతున్నారు శంఖాలు ఊదనికి. ఆ దైవ ఆరాధన కోసము తపస్సులు సన్యాసులు వెళుతున్నారు కాబట్టి తెల్లవారింది లేవమ్మా అని. అంటే ఆమె ఏమంటున్నది? ఈ సన్యాసులు తపస్సులు వాళ్ళు ఈ పూజలు ఆరాధనలు నిరంతరం చేస్తూ ఉంటారు. ఇది కూడా తెల్లవారికి గుర్తు కాదు అని అన్నమాట. ఇక్కడ మనం అయిపోతే ఒక రహస్యం ఏంటి? ఈ సింపుల్గా ఏముండదంటే ఏమని చెప్తున్నారు? నీ ఇంటి వెనుక బావిలో ఎర్ర పువ్వులు మరి నల్ల కాలువలు ఇవి వికసించినాయి, అవేమో ముడుచుకోపోయినాయి. ఈ సన్యాసులు మరి గుడిలోనికి ఆరాధన చేయడానికి వెళ్తున్నారు, నువ్వు లేవమ్మా అంటే ఇదేనా? కాదు, ఇంకొకటి ఉన్నది. ఇప్పుడు ఆమె తోట అంటే ఏంటిదంటే, ఆమె తోట అంటే మన శరీరం అంటే, అందులో బావి అంటే మన నాడీ మండలం. ఆమె తోట అంటే మన శరీరము, ఆ బావి అంటే మన నాడీ మండలం. పద్మాలు వికసించినాయి అంటుంది. పద్మాలు వికసించినాయి అంటే హఠయోగంలో మన చక్రాలు ఉన్నాయి కదా, ఈ చక్రాలు 7 చక్రాలు ఉన్నాయి. అవి హఠయోగంలో పద్మాలు అంటారంట. ఆ పద్మాలు వికసించినాయి. హఠయోగం ఏంటి? ఆ 7 చక్రాలు ఏమున్నాయి మనకు? మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము. ఈ 7 చక్రాలు ఉన్నాయి మనకు హఠయోగంలో. అంటే ఈ హఠయోగంలో చేసిన వాడు ఇప్పుడు తొంగి చూసింది, పద్మాలు కనబడ్డాయి. అంటే ఈ చక్రాలలో ఎవరున్నారు? ఆత్మ తిరుగుతుంది. ఎప్పుడైతే పద్మాలు వికసించినాయో ఆత్మ ఈజీగా మూలాధారం నుంచి పైకి లేవాలి. మన ఆత్మ పైకి లేసి శాస్త్రకారం కావాలి. అంటే రామకృష్ణ పరమహంస సాధ్యమని శారదమాత అంటది, ఈ ఆటోయోగాలు ఈ కుండలిని శక్తి ఇవన్నీ అక్కర్లేదు, నిరంతరము భక్తి చేత రామ రామ అంటే ఈ కుండలిని శక్తి మనకు ఉదయిస్తుందని చెప్పింది అనమాట. రోజు శారదమాత మనటువంటి భక్తులకు ఇవన్నీ హఠయోగాలు చూస్తారు వాళ్ళకు ఇది. కానీ మామూలుగా మనకు భక్తులకు నామనామ స్మరణ, రామచంద్రుని స్మరణ, కృష్ణ స్మరణ, ఏ భగవంతుని నామస్మరణ భక్తితో చేస్తే ఈ చక్రాలు మనకు ఉదయిస్తాయి, పద్మాలు ఉదయిస్తాయి అని చెప్తే సాధన. ఇలాంటిది అనమాట హఠయోగం వల్ల. అంటే ఇంత గుర్తు చెప్తుంది అనమాట. అంటే వేదాంత ధోరణి ఏంటంటే మనము ఈ పద్మాలు వికసించినట్టే మన ఆత్మ లోపల ఈజీగా తిరుగుతుంది అనమాట. ఈ కలువ పువ్వులు ముడుచుకోపోయినాయంటే, కలువలంటే విషయాలకు సంబంధం, అంటే భోగాలకు. ఈ భోగాలు అనుభవించి చాలా సంతోషపడతాం. ఎప్పుడైతే ముగిలించిపోయినాయో అంటే ఈ జ్ఞానేంద్రియాలు బాహ్య వైపు పోతలేవు. అంటే మనం ఎక్కడ ఉండాలి? మన ఇంద్రియాలన్నీ
ప్రపంచంలోనికి పోకుండా అంతర్ముఖంగా ఉండగలరు. అలాంటి ఓపిక ఇది. అర్థమైంది? ఇది ఈ గోపికను లేపుతున్నప్పుడు ఇప్పుడు ఈ 2 గుర్తులు చెప్తున్నాడు, లేస్తలేదు. అందుకోసం ఏమన్నాడు? నంగాయ్, ఎలిందిరాయ్, నానాదాయ్, నా ఉడయాయ్. 4 మాటలు వేసి. నంగాయ్ అంటే పరిపూర్ణులారా. పరిపూర్ణుడు ఎందుకన్నదంటే ఈమె కృష్ణ గుణములో పూర్తిగా అనుభవిస్తూ నిద్రపోతుంది. తామస నిద్ర కాదు, కృష్ణుని గుణాలనే స్మరించుకుంటూ. ఇది మనం చేయాల్సిన పని. నిరంతరము కృష్ణుని గుణాలు స్మరించుకుంటూ ఆ రాత్రి కూడా కృష్ణుని గుణాలు స్మరించుకుంటూ నిద్రలో ఉండదన్నమాట. అందుకోసం పలుకుతలేదు. ఇంద్రియాలన్నీ బయట ప్రపంచంలో పోతలేదు, అంతర్ముఖంగా ఉండేవి ఇంద్రియాలన్నీ. అందుకోసమే కృష్ణుని అనుభవంలో ఉండేది. ఇది మనం చేయాల్సింది. అంటే ఈ గోపికలు లేచున్నప్పుడు అంటే మనకి ఏం తెలవాలా? మన ఇంద్రియాలన్నీ బయటికి పోతున్నాయి. మనం ఒక్క క్షణం ఉండం. మనం అక్కడ పోవాలా, ఇక్కడ పోవాలా, ఇది తినాలా, అది తినాలా, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, పైకి వెళ్తే ఏదో ఆలోచన. కానీ ఏం చెప్తుంది మనకు? అంతర్ముఖం ఉండి ఆ కృష్ణున్నే ఆలోచిస్తూ ఉండాలి. ఇది మనం చేయాల్సింది. ఈ గోపికలు చెప్తుంది ప్రతిదానికి ఇదే మనకు. ఇప్పుడు ఆమె లేస్తలేదు. ఏమన్నది? నంగాయ్, ఎలిందిరాయ్, లేవమ్మా అన్నది. లేస్తలేదు. లేకపోతే మనం ఇంకో మాట నానాదాయ్ అంటే మాకేమో లేస్తా అని చెప్పి పండుకున్నావు. ఏమాత్రం సిగ్గులేదా నీకు? ఒక మాట చెప్తావు, ఒక మాట చేస్తున్నావు. నీ మాటకు నీ చేతులకు పొందననే లేదు. ఏమాత్రం నేను లేవలేకపోతున్నట్టు కొంచెం సిగ్గు కూడా లేదా నీకు? నానాదాయ్, నావుడయాయ్. నావుడి అంటే చాలా మంచిగా మధురంగా మాట్లాడేది అమ్మాయి. అంత మధురంగా మాట్లాడుతావు. అయినా నా దగ్గరకు వచ్చి నన్ను ఎందుకమ్మా ఇట్లా నిందిస్తున్నారు, నేను ఏం చేయాలో చెప్పండి అన్నారు. అప్పుడు చెప్తున్నారు ఏం చేయాలంటే శంగర చక్రం ఏందుం తలై కయ్యం. శంగర చక్రం అంటే శంగర శంఖము, సుదర్శన చక్రం. ఈ 2 ఆజానబావుడు మంచి అందగాడైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క చేతిలో, కుడి చేతిలో శంఖము, ఎడమ చేతిలో శంఖము, కుడి చేతిలో చక్రం ధరిస్తారు. అతన్ని మనము కీర్తన చేయాలి. ఇలాంటి వాడు పంకాయ కన్నిన్నాయి. పంకాయ కన్ని అంటే పద్మము లాంటి కన్నులు గలవాడు, చేతిలో శంఖము చక్రం ధరించిన వాడు. అతన్ని మనం కీర్తించాలమ్మా. లేవమ్మా, నువ్వు చాలా మధురంగా తీయగా మాట్లాడుతావు కాబట్టి నీ యొక్క మాటలతోనే ఆయనను కీర్తన చేసి మెప్పించి మమ్మల్ని కూడా అనుభవింపజేయమ్మా, లేచి రావమ్మా అని అన్నారు. హరే నమః, హరే నమః.